ఏదైనా వాక్యము 7వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూసారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము, నూతన శక్తి. మన జీవితాలలో ఏదైనా మంచి శుభవార్త విన్నామనుకోండి, ఎంత బలం వచ్చేస్తుందో. ఏదైనా శుభకార్యం నిమిత్తం వార్త విన్నామనుకోండి, ఎంత బలంగానే ఉంటుంది. పలానా చోట ఉద్యోగం వచ్చిందని, గవర్నమెంట్ ఉద్యోగం అని, మంచి వివాహ సంబంధము వచ్చిందని, మన పిల్లలకి మంచి మంచి ఉన్నతమైన భవిష్యత్తులు వచ్చినప్పుడు నూతన బలము వస్తుంది. అదే ఒక చెడు మాట విన్నామనుకోండి, జరగకూడదు ఏమన్నా జరిగిందనుకోండి, ఉన్న బలం అక్కడే పోతుంది. అయితే ఒకళ్ళ నుంచి మంచి మాట వింటే బలం వచ్చేయడం, ఒకళ్ళ నుంచి చెడ్డ మాట వింటే బలం పోవడం అన్నది ఏ వ్యక్తికైనా సర్వసాధారణమే. కాబట్టి ఏదైనా సరే యెహోవా కొరకు ఎదురు చూచేవారు అంటే ఏంటి? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, నా దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు, నా దేవుడు నన్ను నిలువబెడతాడు అని ఆయన చిత్తానుసారంగా జీవించి, పాపాన్ని వదులుకొని, పాపాన్ని అసహించుకొని, పాపాన్ని విడిచిపెట్టి బ్రతికినప్పుడే దేవుడి కొరకు ఎదురు చూపుకి దేవుడు నూతన బలం అనుగ్రహిస్తాడు. అంతేగాని పాపంలో జీవిస్తూ సంసోను దెలీలాతోటి జీవితాన్ని జీవిస్తూ తన యొక్క రహస్యాన్నంతా దెలీలాకి చెప్పేసి దేవుడు వస్తాడు విడిపిస్తాడు అంటే దేవుడు విడిపించలేదు. యెహోవా తనను ఎడబాస్తనని సంసోనికి తెలియలేదట. విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా గ్రహించుకోలేకపోయాడు. ఈరోజు పాపంలో ఉన్న అనేక మంది ముసుగులో అదొక రకమైన ఏమంటారు మత్తులో ఉంటూ అసలు దేవుడు ఉన్నాడని అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడో విడిచి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చి అతని మీద పడినప్పుడు ఒక అభిషక్తుడికి 2 కళ్ళు పీకేశారు వాళ్ళు కదా. చెరసాలలో తిరగలి విసురువాడు అవుతాడు, తిరగలి విసురుకుంటా బతికాడు. అసలు గొప్ప వ్యక్తి అతను, దేవుని చేత చెప్పిన తర్వాత పుట్టిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి. అయితే తన జీవితంలో తను దేవుడి కొరకు ఎదురు చూచాడు, నూతన బలాన్ని పొందుకోలేదు. ఆ తర్వాత కాలంలో అతని యొక్క చివరి రోజున ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ తన జీవితం కూడా అయిపోయింది. ఇక్కడ ఏమైనా ఉందంటే వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. జీవితం ఉండాలి, ఇంకా ఆశీర్వాదాలు ఉండాలి, దేవుని మహిమపరిచేటటువంటి మహిమకరమైన జీవితం ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి, నూతన బలము పొందుకోవాలి. కాబట్టి దేవుని గురించి ఎదురు చూడటం అంటే పాపంలో ఉంటూ దేవుడు వస్తాడు అని ఎదురు చూడటం కాదు. పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎదురు చూడడం, వాళ్ళు పైకి ఎగురుతారు. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.